విశాల రాజ్యానికి రాజు ఇంద్రసేనుడు. ఒకరోజు మహారాజు అంతఃపురం పైనుంచి కిందకి చూశాడు. ఒక బిచ్చగాడు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. అతని స్థితిని చూసి రాజు ఎంతో బాధపడ్డాడు. నేను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాను కదా, రాజ్యంలో అందరూ సిరి సంపదలతో వర్ధిల్లాలి కదా, మరి నా ఎదురుగానే ఒక బిచ్చగాడు కనపడ్డమేంటి అని అనుకున్నాడు. గబగబా అంతఃపురం నుంచి బయటకి వచ్చాడు. మంత్రులందరూ అతనిని అనుసరించారు. రాజు బిచ్చగాడిని సమీపించాడు. రాజు ఎదురుగా నిలబడ్డంతో బిచ్చగాడు భయంగా లేచి నిల్చున్నాడు. ఇంద్రసేనుడు అతనితో ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, నేను కోరుకున్నది మీరు ఇవ్వలేరు మహారాజా అని అన్నాడు. రాజుకి పౌరుషం వచ్చింది. ఏం కావాలన్నా ఎంత కావాలన్నా ఇస్తాను అన్నాడు. జోల నుంచి భిక్షా పాత్రను తీశాడు. బిచ్చగాడు ఖాళీ పాత్ర రాజుకి చూపించాడు. ఈ పాత్ర నిండుగా దానం చెయ్యండి మహాప్రభు అన్నాడు. వెండి వరహాలు తెచ్చి నిండుగా పోయండి అని రాజు తన పరివారాన్ని ఆజ్ఞాపించాడు. దోసిళ్లతో వరహాలు తీసుకువచ్చారు. రాజుగారి ఆజ్ఞ నెరవేర్చడానికి మంత్రులు పోటీ పడ్డారు. ఒక దోసెడు చాలు, పాత్ర నిండిపోతుంది అంటూ ఓ మంత్రి వైపు దానం చేయమంటుగా రాజు చూశారు. ఆ మంత్రి భిక్షా పాత్రలో వరహాలు పోశాడు. దోసిన వరహాలకు పాత్ర నిండిపోవాలి, కానీ నిండలేదు. పోసిన వరహాలు పోసినట్టే మాయమైపోయాయి. పాత్ర ఖాళీగానే ఉంది. పాత్రను నింపడానికి మంత్రులంతా దోసిళ్లతో వరహాలు పోస్తూనే ఉన్నారు. ఎన్ని వరహాలు పోసినా పాత్ర నిండడం లేదు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పటికే అక్కడికి సామంతులు, పురప్రముఖులు వచ్చి చేరారు. నేను కోరింది మీరు ఇవ్వలేరు, ఇవ్వలేనని ఒప్పుకోండి, ఎవరి దారిన వారు వెళ్ళిపోదాం అని అన్నాడు బిచ్చగాడు. రాజు ఒప్పుకోనే లేదు. తాను ఓడిపోవడమేమిటి అని అనుకున్నాడు. కోశాగారం మొత్తం తీసుకువచ్చి భిక్షా పాత్రలో వేయమన్నాడు. వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు, బంగారం, వెండి ఆభరణాలు అన్నీ తెచ్చి భిక్షా పాత్రలో పోశారు. ఎన్ని పోసినా ఎంత చేసినా పాత్ర ఖాళీగానే కనిపిస్తుంది. కోశాగారం ఖాళీ అయిపోయింది. సామంతుల కోశాగారాలు కూడా ఖాళీ అయిపోయాయి. చేతిలో చిల్లి గవ్వ లేకుండా అంతా కట్టుబట్టలతో నిల్చున్నారు. అయినా రాజు పట్టు వీడలేదు. ఆ బిచ్చగాడి ముందు ఓడిపోవడాన్ని భరించలేకపోతున్నాడు. భిక్షాపాత్రను నింపేందుకు అందులో ఏనుగులను, రథాలను, గుర్రాలను కూడా ఉంచాడు. అయినా పాత్ర ఖాళీగానే ఉంది. ప్రజలంతా స్వచ్ఛందంగా ఆ పాత్రలోకి ప్రవేశిస్తామన్నారు. అందుకు రాజు వారించాడు. అప్పటికి సూర్యాస్తమయం అయ్యింది. రాజు చేతులు జోడించి బిచ్చగాడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను ఓడిపోయాను, మీరే గెలిచారు. కానీ ఒక్క మాట దయచేసి చెప్పండి, ఈ భిక్షా పాత్ర మర్మమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బిచ్చగాడు పెద్దగా నవ్వుతూ, మహారాజా, ఈ పాత్ర మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలంతో తయారయ్యింది. ఇది ఒక ఆశా పాత్ర. ఒకటి లభిస్తే ఇంకొకటి ఆశించే మనిషి నైజంతో తయారైన పాత్ర ఇది. మొత్తం ప్రపంచాన్నే మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకు
అందరూ బిచ్చగాళ్లే అని అన్నాడు. సోమాపురం అనే ఊర్లో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆయన కొడుకు రాము మహాసోమరి. పెద్దవాడైనా సరే ఏ పని చేయకుండా తిరుగుతూ ఉండేవాడు. ఈ విషయంలో శివయ్య అతన్ని ఎన్నిసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు. చేసేదేమీ లేక శివయ్య బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు సోమాపురానికి కాశీ నుండి ఒక సాధువు వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఊళ్ళోని వాళ్ళంతా ఆశీస్సులు తీసుకొని తమ సమస్యలను చెప్పుకున్నారు. వాళ్ళల్లో శివయ్య ఏమీ మాట్లాడకపోయినా దిగాలుగా ఉండడం గమనించిన సాధువు దగ్గరికి పిలిచి విషయం కనుక్కున్నాడు. సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు ఈ ఊళ్ళో ఒక బద్ధకస్తుడు ఉన్నాడు. అతని వల్లే ఊరికి చెడు జరుగుతోంది. వచ్చే గురువారం నాడు అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు అని చెప్పాడు. గురువారం వచ్చేసరికి రాము తల్లిదండ్రులు కనిపించడం లేదన్న వార్త ఊరంతా గుప్పుమంది. అంతే, అతని వల్లే ఊరికి చెడు జరుగుతోందంటూ అందరూ రాముణ్ణి దూరం పెట్టారు. ఇంట్లో వాళ్ళు లేకపోవడంతో అన్నం కోసం కూడా అతను బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని భరించలేని రాము స్వామి కాళ్ళ మీద పడ్డాడు. తనే నేరం చేయకపోయినా అందరూ తనని అసహించుకుంటున్నారని బోరుమన్నాడు. కూడా సాధువు, నువ్వు నీ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతున్నావు. నీ బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఉండటం నేరమే కదా అని అన్నాడు. దీంతో తప్పు తెలుసుకున్న రాము కష్టించి పనిచేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తల్లిదండ్రులు తనని చూస్తే ఎంతో సంతోషపడతారని అనుకుంటూ ఉండేవాడు. కొన్నాళ్లకు సాధువు మళ్ళీ ఆ ఊరికి వచ్చాడు. అందరితో మాట్లాడుతూ బద్ధకస్తుడు మారిపోవడం వల్ల అతని ఇంట్లో వాళ్ళు తిరిగి వస్తారు అని చెప్పాడు. మర్నాడే రాము తల్లిదండ్రులు ఊళ్ళో అడుగు పెట్టారు. అంతా స్వామి మహిమ అని ఊళ్ళో వాళ్లకు చెప్పిన రాము తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు స్వామికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆ తరువాత కొన్నాళ్ళకి వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణుడికి పిల్లలు కలగలేదు. రామలక్ష్మణుల భార్యలు తరచూ గొడవ పడేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో రామలక్ష్మణులు విడిగా నివాసం ఉండాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 ఎకరాల చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయిన అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను ఉన్నదాంతో సర్దుకోగలం. అన్నయ్యకు 2 పిల్లలు ఉన్నారు, ఉన్నదాంతో బ్రతకడం చాలా కష్టం అన్న భావన తమ్ముడు లక్ష్మణుడిలో ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టులో వేసేవాడు.
నా కుమారులు ఏదో ఒక రోజు చేతికి అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు. వాడికి వయసు పెరిగే కొద్దీ బ్రతుకు భారమవుతుంది అని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టులో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొకరు ధాన్యం వేయటానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరూ తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఎంతో ఆనందించారు. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు. భీమునిపట్నంలో గోపాల్వర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతీతి. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో 2 వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం, పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తూ ఉండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు. ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత వెల చెల్లించు అన్నాడు. పనివాడు, అయ్యా, నేను బీదవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది. క్షమించండి, కోడి వెల మాత్రం కట్టగలను అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి గోపాల్వర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పునిస్తాడని ఆశించారు. జమీందారు, పనివాడు గోపాల్వర్మతో జరిగిన విషయం వివరించారు. కాసేపు ఆలోచించి గోపాల్వర్మ, జమీందారు వాదన సరైనదే. పనివాడు అతడికి కోడి వెల, సంవత్సరమంతా పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు. ఇది విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. గోపాల్వర్మ నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు. జమీందారుతో, కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా, మరి 1 సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు. 2 బస్తాలు స్వామి అన్నాడు జమీందారు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికివ్వు అన్నాడు గోపాల్వర్మ. ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరమంతా కోడికి నువ్వు పెట్టబోయే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకు ఇవ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు గోపాల్వర్మ. 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువని గ్రహించాడు జమీందారు. గుమిగూడిన జనమందరూ తీర్పు విని సంతోషించారు. పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వనక్కర్లేదని జమీందారు ఒప్పుకున్నాడు.